హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను ఏం చేస్తున్నానా అని చూపించినా మీకు ఇప్పుడు. సో రేపొద్దున్న దసరా స్టార్ట్ అయిపోతుంది. ఆ అమ్మలగన్న అమ్మ చల్లని తల్లి ఆ కల్పవల్లి మనకి వచ్చేస్తుంది. సో మరి అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి కదా. అందుకనేసి నేను నా దేవుడు మందిరం శుభ్రం చేసేసుకుంటున్నాను. సో మీకు చూపించేస్తాను. ఇదిగోండి, ఫైనల్గా అయితే నేను ఇలా రెడీ చేసేసుకున్నాను. ఏమన్నా కొంచెం తప్పులు గట్ట ఉంటే క్షమించేయండి. ఎందుకంటే చిన్న మందిరం కదా, ఇన్ని దేవుడి ఫోటోలు పట్టాలంటే కుదరదు. సో అక్కడికి కొన్నే పెట్టుకుంటాను. ఏమన్నా తప్పు ఉంటే మట్టికి క్షమించేయండి. ఒకవేళ ఏమన్నా ప్లేసెస్ అవి చేంజ్ చెయ్యాలి అని అంటే కనుక నాకు మళ్ళీ కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో నా బాబా గారు సో అన్నిటికి ఇలా అయితే బొట్లు పెట్టడం జరిగింది. లక్ష్మీదేవి అండి కాసులు కురిపిస్తుంది. నాకు కోరికండి, ఎలా అయినా సొంత ఇల్లు ఇది సొంతదే, కానీ మన సొంతంగా ఇల్లు కట్టుకుని ఇలా వేరుగా దేవుడి గది, దేవుడి మందిరం ఇవన్నీ సపరేట్గా పెట్టుకోవాలి అనేసి నా కోరిక. దేవుడి దేవాళ్ళు ఇప్పటికీ దేనికైతే లోటు లేదండి, తిండికైనా బట్టకైనా దేనికైనా. ఫ్యూచర్లో అది కూడా సాధించుకోవాలి. సో అంతేనండి, నా మందిరం ఎలా ఉందో చూసేయండి. అలాగే దసరాని బాగా ఎంజాయ్ చేయండి, అమ్మవారిని బాగా పూజ చేయండి. దసరాలో మంచి మంచి వీడియోస్ వస్తాయి. నన్ను ఫాలో అవ్వండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు కూడా పెయింట్ వేసేసుకున్నానండి. నేను ఇలా విడిగా దానికి ఇలా పెయింట్ వేసేసుకుని బొట్లు పెట్టేసుకున్నాను. సో ఏంటంటే అలా కుంకుమ పసుపు కొద్దిగా అలా రాసాను అనమాట. సో అంతే, బాయ్.